భయ్యా ఒక ప్లేట్ సమోసా. అలాంటివి ఇక్కడ అమ్మారు సార్. One chocolate pastry. హలో బ్రదర్, నిన్నే. ఏంటి? పబ్లిక్ ప్లేస్ బ్రదర్, కొంచెం డీసెంట్గా బిహేవ్ చెయ్యి. నా చాక్లెట్ నా ఇష్టం, నీకేం నొప్పి? చాక్లెట్ నీదే, కానీ నువ్వు నాకుతున్న చాక్లెట్ కవర్స్ నువ్వు చెవులకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. సో ప్లీజ్ నువ్వు ఎలా అయినా తిను, కానీ మాకు డిస్టర్బెన్స్ కలగకుండా. ఓ సారీ. బీ సారీ. నువ్వు రాజ్ కదా? పర్లేదే, బాగానే గుర్తుపట్టావు. 10th తర్వాత మనం ఇలా కలవడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ తప్ప నువ్వు కూడా పెద్దగా ఏం మారలేదు. యా బట్ అయినా బాగానే గుర్తుపట్టావు. నేనైతే నేను చూసిన 2 minutes వరకు కూడా నువ్వు ఎవరన్నది స్ట్రైకే అవ్వలేదు. ఇక్కడ మర్చేసావు కదా, అంత ఈజీగా ఎలా మర్చిపోతాను? నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? లేదు. ఇదే మా స్కూల్. నా పేరు రాజశేఖర్. కొందరు రాజన్ పిలుస్తారు, మరి కొందరు శేఖర్ అని అంటారు. అది 2012 గబ్బర్ సింగ్ రిలీజ్కి కరెక్ట్గా నెల ముందు. బాసు, ఈరోజు ఫస్ట్ టైం ప్రియకి చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వే ఎలాగైనా ఓకేలా చూడు బాసు. ఉంటా మరి. శేఖరం నీ కోసం వెయిట్ చేస్తున్నాడేమోనే. తెలుసు, నువ్వు కామ్గా పద. ఏంటి? నో థ్యాంక్స్. నువ్వేంటి చూస్తున్నావు? పద. అదేంటి, అతనంటే నీకు ఇష్టం కదా, మరెందుకు తీసుకోలేదు? ఇష్టమే, కానీ నేను ఇప్పుడు తీసుకుంటే వాడు ప్రతిసారి మనీ ఖర్చు పెట్టి కొంటాడు. అది నాకు ఇష్టం ఉండదు, అందుకే తీసుకోలేదు. అవును కరెక్టే, కానీ తను హట్ అయి ఉంటాడేమోనే. ఇంకో 2 రోజుల్లో మన ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, అప్పుడు తన లవ్కి ఓకే చెప్తా. అయినా ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాడు ఇంకో 2 days వెయిట్ చేయలేడా? ఏంటి బాసు ఇలా చేసావు? ఏరా, మొన్న మీ పిల్లకి చాక్లెట్ ఇచ్చావు కదా, ఏమైంది? ఇచ్చా, కానీ తీసుకోలేదు. ఏంటి, నువ్వు చాక్లెట్ ఇస్తే తీసుకోలేదా? ఎంత బలప్రదానికి! రేయ్ ప్రియరా,
అయిపోయిందిరా, ఇక నీ చాప్టర్ క్లోజ్. ఏ నిన్నే ఆగు, నీతో చివరిగా 2 నిమిషాలు మాట్లాడాలి. దేని గురించి? ఆహా, అంత అమాయకంగా నటించకు, నేను మొత్తం చూశాను. అది కాదు. నేను 2 నిమిషాలు మాట్లాడుతాను, నా తర్వాత ఒక్క క్షణం కూడా నేను చూడను. సో నేను చెప్పేది మాత్రం విను. నువ్వేదో పెద్ద సూపర్ ఫిగర్ అని ఎంటబడ్డాను అనుకున్నా, అంత సీన్ లేదు. శేఖరం ఏం మాట్లాడుతున్నా? తెలుగు అయినా తినకే డైలాగ్స్లో ఉంటే మధ్యలో నువ్వేంటి? సరే, నీ ఫ్రెండ్ని పక్కన పెట్టు. నీకు తెలుసు కదా, నేను నిన్ను సుస్వాగతం తొలి ప్రేమ రేంజ్లో ప్రేమిస్తే నాకు ఈ మన్మథ క్లైమాక్స్ ఏంటి? నువ్వు ఒక 1 year నుండి రోజు నన్ను చూస్తుంటే బా సినిమాలో హీరో నేనేరా అని అనుకునేవాడిని. కానీ కథ క్లైమాక్స్కి వస్తే కానీ తెలియలా నా సైడ్ క్యారెక్టర్ అని. అయినా 99 రన్లు కొట్టి అవుట్ అయిన ప్లేయర్ మర్చిపోయి ఆ చివరి బాల్ 6 కొట్టిన ప్లేయర్కి క్రెడిట్ అంతా ఎందుకు ఇస్తారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అయినా నేను చాలా లక్కీ తెలుసా, ఎందుకంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. సో నీ మొహం చూడనక్కర్లేదు. ఈ ఒక్క విషయంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. గుడ్ బై. ఏంటి వీడు? అయిపోయిందా? అయిపోయిందానా? సర్లే, పెయిన్ నాకు కదా. ఏ ఆపుతావా కొంచెం? అప్పటి నుంచి చూస్తున్నా సాగర్ సంగమంలో కమల్ హాసన్ రేంజ్లో ఫీల్ అయిపోతున్నావు. అప్పుడు స్కూల్లో అంతే, ఇప్పుడు అంతే. బ్రేకులు లేని బండిలాగా ఒక్కటే ఫ్లోలో వెళ్తావు. అసలు ఎదుటోళ్ళు చెప్పేది పట్టించుకోవే. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? సారీ. థ్యాంక్ యూ. ఏంటిదా ఆ రోజు జరిగింది? ఇదే. మరి అప్పుడే గట్టిగా చెప్పాల్సింది కదా. అసలు చెప్పడానికి నాకు ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు నువ్వు? ఎంత పని చేసావురా. అది కాదయ్యా శేఖరం, నాకు డౌట్. ఆ తర్వాత నువ్వు ఏ అమ్మాయికి ట్రై చేయలేదా?
లవ్వంటే పర్లేదు చెప్పు. చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. అనుకున్నా నీకున్న తొందరపాటికి ఏ అమ్మాయి వర్కౌట్ అవుతుంది చెప్పు. అది కూడా కరెక్ట్. ప్రియా, ఇప్పుడు మన మధ్య అంతా క్లియర్ అయిపోయింది కదా? అయితే మరి స్కూల్లో నీకు నా మీద ఉన్న ఫీలింగ్ ఇప్పటికుందా? నువ్వేమనుకుంటున్నావు? ఉంటుందనుకుంటున్నావా ఉండదనుకుంటున్నావా? ఉంటుందనే అనుకుంటున్నా. ఎలా ఉంటుంది? స్కూల్ టైంలో నాకు నీ మీద ఇష్టం ఉండేది, ఆ తర్వాత కోపం ఉండేది, కొన్ని రోజులు కదిగిపోయింది. సో ఇప్పుడైతే నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. సూపర్. హలో బ్రదర్. ఏంటి బ్రదర్ మీ ప్రాబ్లం ఏంటి? మీరే అండి నా ప్రాబ్లమ్. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యాచ్ చూస్తున్నా, అది కూడా డిస్టర్బెన్సా? మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మా మాటలు మీకు వినపడవు, కానీ మీ అరుపులు మాకు వినిపిస్తాయి. ఓ సారీ. బీ సారీ. సరే ప్రియా, నీకు నా మీద ఇష్టం లేదు, కోపం లేదు, అసలు ఎలాంటి ఫీలింగ్ లేదు. మళ్ళీ ఫ్రెష్గా ఒక షిప్ని స్టార్ట్ చేద్దామా? షిప్ ఏంటి? ఓహ్, నీకు కాన్సెప్ట్ చెప్పలేదు కదా. ఇప్పుడు నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి మనది ఫ్రెండ్షిప్ కాదు, రిలేషన్షిప్ కాదు, ఈ మధ్య అదేదో సిచ్యువేషన్షిప్ అంటున్నారు కదా, అది కూడా కాదు. ప్రస్తుతానికి ఏది కానీ ఒక షిప్ని స్టార్ట్ చేద్దాం. ఈ ట్రావెల్లో నీకు నా మీద కలిగే ఫీలింగ్ని బట్టి అదే షిప్ అనేది డిసైడ్ అవుదాం. ఓకేనా? ఓకే. చెప్పట్టి ఏమనుకున్నా పర్లేదు, నేను అడిగేస్తాను. ఇదిగో ప్రియా, ఈ రవి వాడు ఇందాక నుంచి తెగ ఫోన్లు చేస్తున్నాడు. అడిగావా? అడగలేదేంటా అనుకుంటున్నా. ప్రస్తుతానికి మనది ఇంకా ఏ షిప్ డిసైడ్ అవ్వలేదు కాబట్టి నా పర్సనల్స్ నీకు చెప్పను, నీ పర్సనల్స్ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? మరి ఫోన్ నెంబర్? ఇన్స్టాలో నన్ను వెతికి టెక్స్ట్ చేయి. మన ట్రావెల్ ఓకే అనిపిస్తే నంబర్ ఇవ్వడం గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికి నేను నీకు ఇన్స్టా ఫ్రెండ్ అనమాట. ఏదో ఒకట్లే కానీ నా బిల్ అమౌంట్ ఇక్కడ పెడుతున్నా, నువ్వు నీది ఇచ్చేసే. బాయ్. ఒకసారి నా తొందరపాటుతో నేను మిస్ అయ్యాను, ఇంకోసారి నేను మిస్ అయ్యే ఛాన్సే లేదు.
అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ పిక్ Prime Pic ఎంటర్టైన్మెంట్. Entertainment.